నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. పాలమూరు పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా బీజేపీ సైతం అభ్యర్థిని ప్రకటించి రేసులోకి వచ్చేసింది. నిన్నటి వరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రాజకీయాలు కాకరేపుతుంటే దానికి తోడుగా పార్లమెంట్ ఎన్నికల వేడి కలిసిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ఫీవర్ హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా పార్లమెంట్ ఎన్నికలు అభ్యర్థులపైనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సైతం అభ్యర్థి ఖరారు చేసి సమావేశాలు సాగిస్తోంది. ఇక తాజాగా రేసులోకి అభ్యర్థిని ప్రకటించి దూసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. 3 ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో పాలమూరు రాజకీయ వేడెక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా చెల్లా వంశీచంద్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ ఈ లోక్సభ ఎన్నికల్లో తలపడనున్నారు. అయితే 3 పార్టీలు మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో ప్రచారాన్ని సైతం ప్రారంభించాయి. సొంత అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రతి అంశం ఆయన డైరెక్షన్లోనే జరుగుతోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడితో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ సీటులో గెలవడాన్ని సవాలుగా తీసుకున్నారు. ప్రతి అంశంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అటు వరుస ఓటములతో సతమతమవుతున్న చెల్లా వంశీచంద్రెడ్డికి ఈ ఎన్నికల్లో గెలుపు కీలకం కానుంది. అయితే బీజేపీ సైతం అదే స్థాయిలో ఈ స్థానంపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రం నుంచి మెజారిటీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో మహబూబ్ నగర్లో కమలం వికసించాల్సిందేనని భావిస్తున్నారు. పాలమూరు పార్టీకి వీస్తున్న పాజిటివ్ వైబ్స్ ను క్యాచ్ చేసి ఓటు బ్యాంక్ గా మార్చాలని అధిష్టానం నేతలు పావులు కదుపుతున్నారు. ఇక రాజకీయంగా డీకే అరుణకు ఈ దఫా గెలవడం తప్పనిసరి కానుంది. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండడం ఆమె రాజకీయంపై కొంత నీలి నీడలు కమ్ముకున్నాయి. తాజాగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనుండడంతో రాజకీయ భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి. మరోవైపు సిట్టింగ్ సీటును కాపాడుకోవాలన్న ఆశతో బీఆర్ఎస్ రంగంలోకి దిగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో క్యాడర్లో జోష్ కనిపించడం లేదు. మాజీ ఎమ్మెల్యేలు సైతం ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఈ తరుణంలో పాలమూరు ఎంపీ స్థానం గెలవడం బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి సవాల్గా మారింది. షెడ్యూల్ తర్వాత గులాబీ అధిష్టానం ఫోకస్ పెడితే పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 3 పార్టీలకు మహబూబ్ నగర్ ఎంపీ సీటు హాట్ కేక్ను తలపిస్తోంది. అటు పార్టీ పరంగా ఇటు అభ్యర్థుల పరంగా కీలకం కావడంతో రానున్న రోజుల్లో పాలమూరు పాలిటిక్స్ మరింత రంజుగా మారనున్నాయి.